మొదటి అధ్యాయంలో 2వ భాగంలో చూసినట్లయితే షిఫ్రా పుయా అనే మంత్రస్థానులు మనకు కనపడుతున్నారు. వారికి ఫరో రాజు ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు వెళ్ళి ఇదిగో కానుపేటల మీద మగబిడ్డను, మీరు కానుపును ఒకవేళ మగబిడ్డ కనపడితే కానుపేటల మీద ఆ బిడ్డను అక్కడే చంపేయండి, ఒకవేళ ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అని ఫరో రాజు సెలవిచ్చారు. అయినప్పటికీ ఈ షిఫ్రా పుయా అనే మంత్రస్థానులు గమనించండి, మగబిడ్డలను దేవునికి భయపడి బ్రతకనిచ్చాను అని వాక్యం సెలవిస్తుంది. వెంటనే రాజు ప్రశ్నించారు. వారు రాజుకు భయపడలా, దేవునికి భయపడ్డారు. ఒక మంచి పని వారు చేశారు. రాజు వెంటనే నేను చెప్పినది ఏంటి, మీరు చేసింది ఏంటి అన్నప్పుడు వారు సులువుగా తప్పించుకోవడానికి యుక్తి కలిగి, జ్ఞానం కలిగి ఒక మాట అన్నారు. అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు అని చెప్పి మేము కాన్పిటల దగ్గరికి వెళ్ళక ముందే వారు ప్రసవిస్తున్నారు అనే మాట జ్ఞాపకం చేశారు.